మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆరోపించారు. జగన్ గారు తన సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన పోస్టులో కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. మాచర్లలో టీడీపీ వాళ్లని టీడీపీ వాళ్లే చెప్పుకుంటే ఆ కేసులో మా మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి గారిని ఇరికించారు. ఈ కేసు విషయంలో అప్పట్లో పోలీసు అధికారులు వెల్లడించిన వాస్తవాలను ఆయన గుర్తు చేశారు. ఈ హత్యకు సంబంధించి అప్పటి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు స్వయంగా మీడియా సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు. చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ వాళ్లేనని మీడియా సాక్షిగా అప్పట్లో ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు అని జగన్ గారు తన పోస్టులో స్పష్టంగా పేర్కొన్నారు. చనిపోయింది చంపింది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అయినప్పుడు ఈ హత్యకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏ విధంగా నిందితుడిగా చేర్చారు? పోలీస్ శాఖ ఉన్నతాధికారి శ్రీనివాసరావు గారు అప్పట్లో మీడియాకు వెల్లడించిన వాస్తవాలను అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? మాజీ ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు పెడుతున్నారనే విమర్శలకు ఈ సంఘటన మరింత బలం చేకూర్చుతోంది. ఈ కేసులో నిజానిజాలు, పోలీసుల దర్యాప్తు తీరు మరియు మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి గారిపై పెట్టిన కేసుల వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు, న్యాయ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఏ స్థాయిలో ఉంది అని అంటే, మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తా ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. గుంటపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏర్పరచడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వారిద్దరూ టీడీపీ వర్గీయులే మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. దాని ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా? అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పెన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టినారు. ఏముందండి ఇది?